తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. ఏపీ పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో అగ్రగత నాయకులందరితో సినిమాలు చేశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. కోడి రామకృష్ణ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ స్వస్థలం ఏపీ పాలకొల్లు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. స్కూల్ నుంచి కాలేజీ విద్య మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. చిన్న వయసు నుంచి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. దాసరి నారాయణరావు స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన కోడి రామకృష్ణ 1981లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా తీశారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన రికార్డు సాధించారు. తెలుగులో 100 సినిమాలు తీసిన దర్శకుల్లో దాసరి, కె రాఘవేంద్రరావు, కేఎస్ఆర్ దాస్తో పాటు కోడి రామకృష్ణ ఒకరు. ఇది చాలా అన్ఫార్చునేట్ డే. ఇవాళ కోడి రామకృష్ణ గారు జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ముందు చనిపోయారు. ఆయనకు ఒక ఎక్స్ట్రాడినరీ కెరియర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో. 100కు పైన సినిమాలు చేశారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, అన్ని రకాల సినిమాలు చేసి చాలామంది ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చి ఈస్ బీన్ అ వెరీ 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 బిగ్ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆయన వాళ్ళ ఇంత యంగ్ ఏజ్, ఈజ్ ఓన్లీ 69, చనిపోవటం చాలా దురదృష్టం మనందరికీ.